పాన్ ఇండియా మార్కెట్‌లో ఓ రేంజ్‌లో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' ఒకటి అని చెప్పాలి. కాగా ఈ సినిమాపై ఉన్న హైప్ వేరే. కానీ ఈ క్రెడిట్ అంతా దాదాపు అల్లు అర్జున్‌కే అంతా ఇస్తున్నారు. కానీ అల్లు అర్జున్ అండ్ చిత్ర యూనిట్ మాత్రం 'పుష్ప' క్రెడిట్‌ని మాత్రం తమ దర్శకుడు సుకుమార్‌కే అందిస్తున్నారు. సుకుమార్ లేనిదే నేను లేను, 'పుష్ప' కూడా లేదు అని బన్నీ పార్ట్ 1 సక్సెస్ మీట్‌లోనే చెప్పి ఎమోషనల్ అయ్యాడు. 'పుష్ప' అనే రోల్‌ని క్రియేట్ చేసింది సుకుమార్. తన విజన్‌తో అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ చెక్ చేసుకుని సక్సెస్ అయ్యాడు. అయితే 'పుష్ప' పార్ట్ 1 బిగ్ హిట్ అయ్యేసరికి పార్ట్ 2 విషయంలో మాత్రం సుకుమార్‌పై ఒత్తిడి పడింది. దీంతో ఎలాగైనా పార్ట్ 2ని మరింత స్ట్రాంగ్‌గా, గ్రాండ్‌గా తీయాలని ఫిక్స్ చేసి అనుకున్నట్టుగానే ట్రైలర్‌తో 'పుష్ప 2' అంటే ఏంటో చూపించారు సుకుమార్. సరే ఇదంతా బాగానే ఉంది. కానీ 'పుష్ప 2' కోసం అల్లు అర్జున్ ఏకంగా 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని వచ్చిన పలు వార్తలు ఓ రేంజ్‌లో షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా 'పుష్ప పార్ట్ 2' కోసం దర్శకుడు సుకుమార్ తీసుకున్న రెమ్యునరేషన్ అంటూ ఓ షాకింగ్ ఫిగర్ ఇప్పుడు వినిపిస్తోంది. ఈ సినిమాకి సుకుమార్ చార్జ్ చేసింది అక్షరాల 150 కోట్లకు పైమాటే అని కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా 'పుష్ప 2'కి వచ్చే లాభాల్లోనూ సుకుమార్ వాటాదారుగా ఉన్నారు. దీనితో అదొక ప్లస్ అని చెప్పాలి. ఈ ఒక్క సినిమాకే 150 కోట్ల రెమ్యునరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. కాగా 'పుష్ప పార్ట్ 1'కి సుకుమార్ నిర్మాణంలో చేయి వేయలేదు, కానీ పార్ట్ 2కి మాత్రం మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. సో ఒకవేళ లాభాలు వస్తే అది తనకి మరింత ప్రాఫిట్స్ అని చెప్పాలి. మొత్తానికి మాత్రం సుకుమార్ 'పుష్ప 2' కోసం ఊహించని మొత్తాన్నే పారితోషికం తీసుకుంటున్నారని చెప్పాలి. ఇక ఈ బిగ్గెస్ట్ సీక్వెల్ కి సుకుమార్ పార్ట్ 3ని కూడా ప్లాన్ చేస్తుండగా ఇది కొంచెం ఆలస్యంగా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'పుష్ప 2'లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఈ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఏ ఇండియన్ సినిమా రిలీజ్ కాని విధంగా అత్యధిక స్క్రీన్స్ లో విడుదల కాబోతుంది.